హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో టాటా ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెన్స్ క్రికెట్ సంబంధించి సీజన్ 19 2026 మ్యాచ్ నంబర్ 65 లీగ్ మ్యాచ్ సంబంధించి ఇంకా 5 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 65వ మ్యాచ్ ఎలా జరిగింది? కలకత్తా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య. కలకత్తా నైట్ రైడర్స్ హోమ్ గ్రౌండ్ లో అద్భుతమైన పోరాట మ్యాచ్ అయితే జరిగింది. ఒక ట్రెక్కి పిచ్ మీద వర్షం పడినా కూడా గంట సేపు మ్యాచ్ ఆగినా కూడా ఓవర్లు కుదింపు లేకుండా రెండు టీంలకి ఇన్నింగ్స్ పూర్తిగా ఆడించి ఫలితాన్ని అయితే తేల్చారు. ఈ మ్యాచ్ ఎలా జరిగింది ఓవర్ టు ఓవర్ వివరించుకునే ప్రయత్నం చేద్దాము. అద్భుతంగా పోరాటం చేసి కలకత్తా నైట్ రైడర్స్ హోమ్ గ్రౌండ్ లో మంచి విజయాన్ని అందుకొని ప్లే ఆఫ్స్ వైపు అడుగైతే వేశారు. చూద్దాం ఎలా జరిగింది ఓవర్ టు ఓవర్. కలకత్తా నైట్ రైడర్స్ హోమ్ గ్రౌండ్ లో హోమ్ క్రౌడ్ ముందు కలకత్తా ఈడెన్ గార్డెన్ లో ముంబై ఇండియన్స్ కి ఆతిథ్యం ఇచ్చి ఆడుతున్న మ్యాచ్. తొలి రౌండ్ లో ఈ సీజన్ కి సంబంధించి ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ గెలవడం జరిగింది. దీనికి సంబంధించి రిటర్న్ గిఫ్ట్ కేకేఆర్ ఇవ్వగలుగుతారా అన్నట్లుగా మ్యాచ్ మొదలు కాబోతుంది. రెండు టీంలకు ప్లేయింగ్ పరంగా కలకత్తాకు మరియు ముంబై ఇండియన్స్ కు సంబంధించి కలకత్తాకు కొద్ది అవకాశాలు అయితే మిగిలి ఉన్నాయి ప్లే ఆఫ్స్ పరంగా. ముంబై ఇండియన్స్ లీగ్ దశలోనే ఎలిమినేట్ అయిపోవడం జరిగింది కాబట్టి ముంబైకి ఎటువంటి అవకాశాలు లేవు ప్లే ఆఫ్స్ పరంగా. ఈ మ్యాచ్ కేవలం పరువు కోసమే ఆడుతున్నారు ముంబై ఇండియన్స్. పాయింట్ల పట్టికలో కేకేఆర్ 8వ స్థానంలో, ముంబై ఇండియన్స్ 9వ స్థానంలో ఉండడం జరిగింది. రెండు టీంలకు ఈ సీజన్ సంబంధించి 13వ మ్యాచ్. లీగ్ దశలో మరొక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంటుంది. కలకత్తా నైట్ రైడర్స్ టీం కెప్టెన్ అజింక్య రహానే తమ ప్లేయింగ్ లో మార్పులు ఏమీ చేయకుండానే ఈ మ్యాచ్ లోకి ఆడటం జరుగుతుంది. ముంబై ఇండియన్స్ టీం కెప్టెన్ హార్దిక్ పాండ్యా తిరిగి టీంలోకి చేరారు. తమ ప్లేయింగ్ లో 3 మార్పులతో ముంబై ఇండియన్స్ ఆడటం జరుగుతుంది. కలకత్తా నైట్ రైడర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. ఈ విధంగా హోమ్ గ్రౌండ్ లో వీరికి టాస్ పరంగా కూడా కొంతవరకు కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. ముంబై ఇండియన్స్ మొదటి బ్యాటింగ్ ఓపెనర్స్ క్రీజ్ లోకి రోహిత్ శర్మ రైట్ హ్యాండ్ బ్యాటర్, ర్యాన్ రికెల్టన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ క్రీజ్ లో రావడం జరిగింది. కలకత్తా నైట్ రైడర్స్ మొదటి ఓవర్ బౌలింగ్ అంకుల్ రాయి లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. ఆరంభంలోనే స్పిన్ బౌలర్ చేత బౌలింగ్ అయితే వేపిస్తున్నారంటే ఈ పిచ్చి ఎంత ట్రిక్కీ పిచ్చిగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బ్లాక్ సాయిల్ పిచ్చి, దాని తోడు ముందు కొంత వర్షం కూడా పడింది మ్యాచ్ స్టార్ట్ అవడానికి ముందు. దానివల్ల కొంత మ్యాచ్ ఎక్కువగా ఉంటుంది, బాల్ ఎక్కువగా బౌన్స్ అవుతుంది, కొంచెం స్లోగా వస్తుంది. ఇందువల్ల స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది ధ్యాస తోటి మొదటి ఓవర్ ని స్పిన్నర్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 6 రన్స్ చేయగలిగారు. రెండో ఓవర్ బౌలింగ్ సౌరవ్ దుబే లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 10 రన్స్. మూడో ఓవర్ బౌలింగ్ కెమెరన్ గ్రీన్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. ర్యాన్ రికెల్టన్ 6 రన్స్ వరకు మాత్రం చేయగలిగి 7 బాల్స్ ఆడి మనీష్ పాండే క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా ముంబై ఇండియన్స్ ఓపెనర్ వికెట్ ని ఎక్కువ పరుగులు చేయకుండానే అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి నమన్దీర్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. వచ్చిన వెంటనే నమన్దీర్ కూడా రన్స్ ఏమీ చేయకుండా 0గా 3 బాల్స్ ఆడి కీపర్ అంగకృష్ణ రఘువంశీ క్యాచ్ అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి సూర్యకుమార్ యాదవ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 17 రన్స్ ఒక వికెట్ కోల్పోవడం జరిగింది. 4వ ఓవర్ బౌలింగ్ సౌరవ్ దుబే రోహిత్ శర్మ 15 రన్స్ వరకు చేయగలిగి 13 బాల్స్ ఆడి కెమెరన్ గ్రీన్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా వెంటనే వికెట్లను 3 ప్రధానమైన టాప్ ఆర్డర్ వికెట్లను ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ రూపంలో కోల్పోవడం జరిగింది. ఈ క్రీజ్ లోకి తిలక్ వర్మ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 24 రన్స్ 3 వికెట్లను కోల్పోవడం జరిగింది ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లో. 5వ ఓవర్ బౌలింగ్ కెమెరన్ గ్రీన్ 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 34 రన్స్ 3 వికెట్లు. 6వ ఓవర్ బౌలింగ్ సౌరవ్ దుబే. సూర్యకుమార్ యాదవ్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక 15 రన్స్ వరకు చేయగలిగి 6 బాల్స్ ఆడి బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జి బాల్ తగిలి బాల్ వికెట్లకు తగలగా బౌల్డ్ గా వెనుజరగాల్సి వచ్చింది. ఈ విధంగా మరొక వికెట్ 4వ వికెట్ కూడా కోల్పోయారు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లో. క్రీజ్ లోకి హార్దిక్ పాండ్యా రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడతారా అన్నట్లుగా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 46 రన్స్ 4 వికెట్లు కోల్పోవడం జరిగింది. పవర్ ప్లే పూర్తయింది. రన్ రేట్ 7.7గా ఉంది. 7వ ఓవర్ బౌలింగ్ కార్తిక్ త్యాగి రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 50 రన్స్ 4 వికెట్లు కోల్పోవడం జరిగింది. 8వ ఓవర్ బౌలింగ్ సునీల్ నరేన్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 57 రన్స్ 4 వికెట్లను కోల్పోయి చేసుకోగలిగారు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ పరంగా. 9వ ఓవర్ మొదలవకుండానే వర్షం చల్లు మళ్ళీ మొదలైంది. గ్రౌండ్ మొత్తం కవర్స్ తో కప్పి ఉంచారు. వర్షం కారణంగా మ్యాచ్ అంతరాయం కలిగింది. 8 గంటల 15 నిమిషాలకి వర్షం స్టార్ట్ అవగా మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ అవడానికి గంట లేట్ అయితే 9 అయితే మ్యాచ్ గంట అంతరాయం తర్వాత స్టార్ట్ అయింది. తడి అవుట్ ఫీల్డ్ లో మొత్తం క్లీన్ చేసి మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది అంపైర్ నిర్ణయాలతోటి. ఈ విధంగా 9వ ఓవర్ బౌలింగ్ చేయడానికి వరుణ్ చక్రవర్తి రైట్ హ్యాండ్ స్పిన్ వచ్చాడు. 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 61 రన్స్ 4 వికెట్లు స్ట్రాటజీ టైం అవుట్ తీసుకున్నారు. 10వ ఓవర్ బౌలింగ్ సునీల్ నరేన్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 64 రన్స్ 4 వికెట్లను కోల్పోయి చేయడం జరిగింది. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేటు 6.4గా ఉంది. ఇక్కడ వర్షం పడి గంట సేపు మ్యాచ్ ఆలస్యం అయినా కూడా ఓవర్ల కుదింపు లేకుండానే మ్యాచ్ పూర్తిగా ఆడించడం జరుగుతుంది. 11వ ఓవర్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 68 రన్స్ 4 వికెట్లు 12 రన్స్ వద్ద తిలక్ వర్మకి అద్భుతమైన ఒక లైఫ్ అయితే లభించడం జరిగింది. కేవలం 12 పరుగులు చేసి ఉన్న తిలక్ వర్మకి డ్రాప్ చేయడం జరిగింది క్యాచ్ ని. వరుణ్ రఘువంశీ ఇద్దరు కలిసి బాల్ ని క్యాచ్ పట్టడానికి పోయి బాల్ అయితే డ్రాప్ చేయడం జరిగింది. ఈ విధంగా వరుణ్ బౌలింగ్ లోనే వరుణ్ చక్రవర్తి క్యాచ్ డ్రాప్ చేయడం జరిగింది. తిలక్ వర్మకి మంచి లైఫ్ అయితే ఇవ్వడం జరిగింది. 32 బాల్స్ తర్వాత తిలక్ వర్మ బ్యాట్ నుండి బౌండరీ అయితే లభించింది. ఇప్పటి వరకు కూడా సుమారు 32 బాల్స్ అంటే సుమారు 5 ఓవర్ల తర్వాత బౌండరీ రావడం అంటే అంత మంచి కట్టుదిట్టమైన బౌలింగ్ కలకత్తా నైట్ రైడర్స్ బౌలింగ్ అయితే చేస్తూ ఉన్నారు. అలాగే పిచ్ కూడా ట్రికీ పిచ్, బ్లాక్ సాయిల్ పిచ్ కాబట్టి బ్యాటింగ్ అంత అనుకూలంగా లేదు, బౌలర్లకి బాగా అనుకూలంగా ఉన్నట్లుగా క్లియర్ గా కనిపిస్తుంది. 12 ఓవర్ బౌలింగ్ సునీల్ నరేన్ 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 74 రన్స్ 4 వికెట్లు కోల్పోయి చేసుకోగలిగారు. 13వ ఓవర్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి ఇక్కడ బ్లాక్ సాయిల్ పిచ్ మీద దానికి తోడు వర్షం కారణంగా మ్యాచర్ కారణంగా బాల్ ఎక్కువగా బౌన్స్ అవడం లేదు. బాల్ కూడా కొంచెం స్లోగా రావడం జరుగుతుంది. స్పిన్నర్లకి బాగా అనుకూలంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు బౌలర్లకి అందరికీ అనుకూలంగానే సాగింది. ముంబై బ్యాటర్స్ రన్స్ ఎక్కువగా చేయలేకపోతున్నారని చెప్పుకోవాలి. 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 83 రన్స్ 4 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ హార్దిక్ త్యాగి హార్దిక్ పాండ్యా రైట్ హ్యాండ్ బ్యాటర్, తిలక్ వర్మ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ రన్స్ చేయడానికి పోరాడుతున్నారు. రైట్ లెఫ్ట్ కాంబినేషన్ క్రీజ్ లో ఉన్నా కూడా రన్స్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. వికెట్ నష్టపోకుండా ఆడటానికి అయితే ప్రయత్నం చేయడానికి పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే 4 ప్రధాన వికెట్లు కోల్పోయారు. తర్వాతి బ్యాటింగ్ ఆర్డర్ అంత బలంగా లేదు కాబట్టి వీరిద్దరూ కాసేపు క్రీజ్ లో నిలబడి కొంతవరకు పరుగులు అయితే రాబట్టగలుగుతారు. కానీ తిలక్ వర్మ ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక 20 రన్స్ వరకు చేయగలిగి 32 బాల్స్ ఆడి అంకుల్ రాయ్ క్యాచ్ గా దొరికిపోవడం జరిగింది. క్రీజ్ లోకి విల్ జాక్స్ రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. అంగకృష్ణ రఘువంశీ కీపర్ చేతికి కీపింగ్ లో
గాయమవడం వల్ల ట్రీట్మెంట్ కోసం గ్రౌండ్ విడిచి బయటికి ట్రీట్మెంట్ కోసం వెళ్లాల్సి వచ్చింది. ఈ పరంగా కీపర్ గా సబ్స్టిట్యూట్ ప్లేయర్ గా తేజస్వి సింగ్ కీపింగ్ చేయడానికి అయితే రావడం జరిగింది. 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 88 రన్స్ 5 వికెట్లను కోల్పోయి ముంబై ఇండియన్స్ చేసుకోగలిగారు. 15 ఓవర్ బౌలింగ్ కెమెరన్ గ్రీన్, 15 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 94 రన్స్ 5 వికెట్లు. 16 ఓవర్ బౌలింగ్ సునీల్ నరేన్. హార్దిక్ పాండ్యా కూడా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాల్సిన హార్దిక్ పాండ్యా కూడా కేవలం 26 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 27 బాల్స్ ఆడి క్లీన్ బౌల్డ్ గా సునీల్ నరేన్ బౌలింగ్ అవుట్ అవడం జరిగింది. స్ట్రాటజిక్ టైమ్అవుట్ తీసుకున్నారు. క్రీజ్లోకి కార్బిన్ బాషు రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. ఇక్కడికి 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 95 రన్స్ మాత్రమే చేయగలిగి 6 ప్రధానమైన వికెట్లు కోల్పోవడం జరిగింది. 17 ఓవర్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి, వీల్ జాక్స్ కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలబడలేక 14 రన్స్ వరకు చేయగలిగి 7 బాల్స్ ఆడి రింకు సింగ్ ద్వారా రన్అట్ గా వెనుదిరగడం జరిగింది. క్రీజ్లోకి దీపక్ చహర్ రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 106 రన్స్ చేయగలిగి 7 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఎంఐ బ్యాటింగ్ పరంగా 18 ఓవర్ బౌలింగ్ కార్తిక్ త్యాగి, 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 115 రన్స్ 7 వికెట్లు. 19 ఓవర్ బౌలింగ్ సౌరవ్ దుబే, 19 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 128 రన్స్ 7 వికెట్లు. 20 ఓవర్ బౌలింగ్ కార్తిక్ త్యాగి. ఆఖరి బాల్ కి దీపక్ చహర్ 10 రన్స్ వరకు చేయగలిగి 7 బాల్స్ ఆడి అంకుల్ రై క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా మరొక వికెట్ కూడా కోల్పోయారు ముంబై ఇండియన్స్ ఆఖరి బాల్ కి. ఇన్నింగ్స్ పూర్తయ్యే సమయానికి 20 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 147 రన్స్ మాత్రమే చేయగలిగారు. 8 వికెట్లు కోల్పోవడం జరిగింది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ పరంగా తిలక్ వర్మ 20 రన్స్ 32 బాల్స్ కి, హార్దిక్ పాండ్యా 26 రన్స్ 27 బాల్స్ కి, కార్బిన్ బాష్ ఒక్కడు మాత్రమే 16 ఓవర్లో తన క్రీజ్లోకి వచ్చినా కూడా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే కార్బిన్ బాష్ కనబరచడం చెప్పుకోవాలి. కేవలం 18 బాల్స్ మాత్రమే ఆడి 32 రన్స్ అయితే చేశాడు. ఇలాంటి ట్రికీ వికెట్లు వెంటనే పడిపోతున్నా కూడా కార్బిన్ బాష్ మాత్రం ఆల్ రౌండ్ ప్రదర్శన చూపించాడని చెప్పుకోవాలి. 32 రన్స్ వరకు చేయగలిగాడు. నాట్అవుట్ గా నిలవడం జరిగింది. ముంబై ఇండియన్స్ బ్యాటర్లో తనే టాప్ స్కోర్ చేసిన స్కోరర్ కూడా నిలవడం జరిగింది. అంటే సుమారు ఎవరో కూడా 30 రన్స్ దాటి స్కోర్ చేయడానికి కూడా అవకాశం లేకుండా అంత ట్రిక్కీ బౌలింగ్, అంత ట్రిక్కీ పిచ్ లో బ్యాటింగ్ అయితే కొనసాగిందని చెప్పుకోవాలి. ఎక్స్ట్రా రూపంలో 9 రన్స్ లభించాయి. ముంబై ఇండియన్స్ వికెట్ల పతనం గురించి చూసినట్లయితే 17 వద్ద మొదటి వికెట్, మళ్ళీ 17 వద్ద 23, 41, 84, 95, 105, 147గా వికెట్లను కోల్పోయి 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 147 రన్స్ చేయగలిగి 8 వికెట్లు కోల్పోవడం జరిగింది. కలకత్తా నైట్ రైడర్స్ బౌలింగ్ లో సౌరవ్ దుబే 4 ఓవర్లు బౌల్ చేసి 14 డాట్ బాల్స్ చేసి 34 రన్స్ ఇచ్చి 2 ప్రధానమైన వికెట్లు తీయడం జరిగింది. అలాగే కెమెరన్ గ్రీన్ 3 ఓవర్లు బౌల్ చేసి 9 డాట్ బాల్స్ చేసి 23 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీయడం జరిగింది. కార్తిక్ త్యాగి 4 ఓవర్లు బౌల్ చేసి 10 డాట్ బాల్స్ వేసి 37 రన్స్ ఇచ్చి 2 ప్రధానమైన వికెట్లు తీయడం జరిగింది. సునీల్ నరేన్ 4 ఓవర్లు బౌల్ చేసి 16 డాట్ బాల్స్ వేసి 13 రన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. 1 వికెట్ తీయడం జరిగింది. ఈ విధంగా సునీల్ నరేన్ చాలా వరకు బౌలింగ్ లో అద్భుతమే చేశాడు. 1 వికెట్ రన్అట్ గా లభించడం జరిగింది. ఈ విధంగా 8 వికెట్లను కోల్పోవడం జరిగింది ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లో. కలకత్తా నైట్ రైడర్స్ టార్గెట్ 148. చేతనగా ఓపెనర్స్ గా క్రీజ్లోకి అజింక్య రహానే రైట్ హ్యాండ్ బ్యాటర్, ఫిన్ అలెనో రైట్ హ్యాండ్ బ్యాటర్ ఇద్దరు క్రీజ్లోకి రావడం జరిగింది. ముంబై ఇండియన్స్ మొదటి ఓవర్ బౌలింగ్ దీపక్ చహర్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, ఫిన్ అలెనో 8 రన్స్ వరకు చేయగలిగి 5 బాల్స్ ఆడి బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్ తాకి బాల్ వికెట్లకు తగలగా బౌల్డ్ గా వెనుదిరగడం జరిగింది. ఈ విధంగా మొదటి ఓవర్లో వికెట్ కోల్పోయారు. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 10 రన్స్ మాత్రం చేయగలిగి 1 వికెట్ కోల్పోవడం జరిగింది కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ లో. రెండో ఓవర్ బౌలింగ్ బుమ్రా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, క్రీజ్లోకి మనీష్ పాండే రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. ఈ సీజన్ లో మనీష్ పాండేకి మొదటిసారి బ్యాటింగ్ చేసే అవకాశం అయితే లభించింది. ఇప్పటివరకు 13వ మ్యాచ్ ఆడుతున్నా కూడా ఇప్పటివరకు మనీష్ పాండేకి బ్యాటింగ్ చేసే అవకాశం అయితే రాలేదు. ఇప్పటివరకు కూడా మనీష్ పాండే ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి 19 సీజన్లు ఏదో ఒక టీం తరపున ఆడుతూనే ఉన్నారు. అలాంటి మనీష్ పాండే ఇప్పుడు క్రీజ్లో రావడం జరిగింది. తన ఎక్స్పీరియన్స్ తోటి టీంను గెలిపించుకోగలుగుతారు అన్నట్లుగా అయితే బ్యాటింగ్ ప్రదర్శన అయితే మొదలైంది. 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 12 రన్స్ 1 వికెట్ కోల్పోయి చేసుకోగలిగారు. మూడో ఓవర్ బౌలింగ్ దీపక్ చహర్ 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 17 రన్స్ 1 వికెట్. 4వ ఓవర్ బౌలింగ్ జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 31 రన్స్ 1 వికెట్. 5వ ఓవర్ బౌలింగ్ దీపక్ చహర్ 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 39 రన్స్ 1 వికెట్. 6వ ఓవర్ బౌలింగ్ కార్బిన్ బాషు రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, అజింక్య రహానే 21 రన్స్ వరకు చేయగలిగి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్న అజింక్య రహానే కూడా 17 బాల్స్ ఆడి ర్యాన్ రికెల్టన్ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. క్రీజ్లోకి కెమెరన్ గ్రీన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 51 రన్స్ 2 వికెట్లు. పవర్ ప్లే పూర్తయింది. రన్ రేట్ 8.5 గా ఉంది. 7వ ఓవర్ బౌలింగ్ అల్లా గజన్ఫర్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్, 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 54 రన్స్ 3 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ కార్బిన్ బాషు కెమెరన్ గ్రీన్ 4 రన్స్ మాత్రమే చేయగలిగి 8 బాల్స్ ఆడి అల్లా గజన్ఫర్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా మరొక వికెట్ ని కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ లో కోల్పోయారు. క్రీజ్లోకి రోమన్ పావెల్ రైట్ హ్యాండ్ బ్యాటర్ ఎదుర్కొన్న మొదటి బాల్ ని 6 గా మలచడం జరిగింది. 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 67 రన్స్ 3 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ అల్లా గజన్ఫర్ ఇక్కడికి 72 బాల్స్ మిగిలి ఉండగా 82 రన్స్ కావాలి కలకత్తా నైట్ రైడర్స్ గెలుపు కోసం. 9వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 73 రన్స్ 3 వికెట్లు. స్ట్రాటజిక్ టైమ్అవుట్ తీసుకున్నారు. 10వ ఓవర్ బౌలింగ్ హార్దిక్ పాండ్యా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, ఇక్కడికి 4 పరుగుల వద్ద దీపక్ చహర్ బౌండరీ వద్ద రోమన్ పావెల్ క్యాచ్ ని డ్రాప్ చేయడం జరిగింది. ఈ విధంగా రోమన్ పావెల్ కి మరొక లైఫ్ అయితే లభించింది. 10 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 84 రన్స్ 3 వికెట్లు. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 8.4 గా ఉంది. ఇక్కడ 60 బాల్స్ మిగిలి ఉండగా 64 రన్స్ కావాలి కలకత్తా నైట్ రైడర్స్ గెలుపు కోసం. కొంత బ్యాటర్స్ నిలకడగా నిలబడి బాల్ టు రన్ తీసుకున్నా కూడా గెలుపు అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ పరంగా. 11వ ఓవర్ బౌలింగ్ రఘు శర్మ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్, 11 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 92 రన్స్ 3 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ అల్లా గజన్ఫర్ 12 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 97 రన్స్ 3 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ రఘు శర్మ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ చేస్తూ ఇక్కడికి పరుగుల భాగస్వామి 50 రన్స్ 34 బాల్స్ కి రోమన్ పావెల్ మరియు మనీష్ పాండే ఇద్దరు భాగస్వామ్యం కూడా బాగా కుదిరింది. 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 112 రన్స్ 3 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ హార్దిక్ పాండ్యా ఇక్కడికి 36 రన్స్ మాత్రమే కావాలి. బాల్స్ 42 బాల్స్ మిగిలి ఉన్నాయి. ఈ విధంగా కలకత్తా నైట్ రైడర్స్ గెలుపు సునాయాసంగా మారిపోతూ కనిపిస్తోంది. 14వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 115 రన్స్ 3 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ జస్ప్రీత్ బుమ్రా, మనీష్ పాండే 45 రన్స్ వరకు చేయగలిగి నిలకడగా బ్యాటింగ్ చేస్తున్న మనీష్ పాండే 33 బాల్స్ ఆడి క్లీన్ బౌల్డ్ గా జస్ప్రీత్ బుమ్రా ద్వారా అవుట్ అవడం జరిగింది.
జస్ప్రీత్ బుమ్రాకి ఈ సీజన్ లో పెద్దగా వికెట్లు లేకపోయినా కూడా తనకి ఈ మ్యాచ్ లో వికెట్ లభించడం వల్ల చాలా సంతోషానికి గురయ్యాడని చెప్పుకోవాలి. జస్ప్రీత్ బుమ్రా స్ట్రాటజిక్ టైమ్అవుట్ తీసుకోవడం జరిగింది. క్రీజ్ లోకి రింకు సింగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 15 ఓవర్ పూర్తయ్యేటప్పుడు 115 రన్స్ 4 వికెట్లు, 30 బాల్స్ మిగిలి ఉండగా 30 రన్స్ కావాలి. బాల్ ఒక రన్ చేసినా కూడా కలకత్తా నైట్ రైడర్స్ గెలుపు సునాయాసంగా కనిపిస్తోంది. 16 ఓవర్ బౌలింగ్ అల్లా గజన్ఫర్, రోమన్ పావెల్ 40 రన్స్ వరకు చేయగలిగి 30 బాల్స్ ఆడి కార్బిన్ బాష్ సూపర్ డైవ్ క్యాచ్ గా దొరికిపోయాడు. ఈ విధంగా మరొక వికెట్ ను కోల్పోవడం జరిగింది. రోమన్ పావెల్ 40 రన్స్ వరకు అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేశారు. క్రీజ్ లో తేజస్వి సింగ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ రఘువంశీ స్థానంలో కీపింగ్ చేయడానికి వచ్చిన తేజస్వికి రఘువంశీ గాయం కారణంగా బ్యాటింగ్ చేయలేని పరిస్థితిలో ఉండగా తేజస్వికి సబ్స్టిట్యూట్ ప్లేయర్ గా వచ్చిన తేజస్వికి బ్యాటింగ్ చేసే అవకాశం కూడా లభించింది. 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 129 రన్స్ 5 వికెట్లు, 24 బాల్స్ మిగిలి ఉండగా 19 రన్స్ మాత్రమే కలకత్తా నైట్ రైడర్స్ గెలుపు కోసం 17 ఓవర్ బౌలింగ్ జస్ప్రీత్ బుమ్రా 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 136 రన్స్ 5 వికెట్లు, 18 బాల్స్ మిగిలి ఉండగా 12 రన్స్ మాత్రమే కావాలి కలకత్తా నైట్ రైడర్స్ గెలుపు కోసం. 18 ఓవర్ బౌలింగ్ కార్బిన్ బాష్ ఇక్కడికి తేజస్వి సింగ్ 11 రన్స్ వరకు చేయగలిగి 12 బాల్స్ ఆడి వ్యాన్ వికెట్లను సూపర్ రన్నింగ్ క్యాచ్ పట్టగా కీపరు ఎక్కువ దూరం చాలా దూరం పరిగెత్తి మరి క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. కీపర్ వర్సెస్ కీపర్ ఈ మ్యాచ్ అయితే కొనసాగింది. ఇక్కడ క్రీజ్ లోకి అనుకుల్ రాయ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 141 రన్స్ 6 వికెట్లను కోల్పోవడం జరిగింది. 12 బాల్స్ మిగిలి ఉండగా 7 రన్స్ కావాలి కలకత్తా నైట్ రైడర్స్ గెలుపు కోసం. 19 ఓవర్ బౌలింగ్ విల్ జాక్స్ తన మొదటి ఓవర్ బౌల్ చేయడానికి రైట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పటికి ముంబై ఇండియన్స్ బౌలర్స్ లో ఇప్పుడు చేస్తున్న విల్ జాక్స్ తోటి కలుపుకొని 7 మంది బౌలర్లు అయితే బౌల్ చేయడం జరిగింది. ఈ విధంగా కలకత్తా నైట్ రైడర్స్ ని అవుట్ చేయడం కోసము అలాగే మ్యాచ్ గెలుపు కోసము ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ సమయంలోనూ ఫీల్డింగ్ సమయంలోనూ అద్భుతంగా పోరాటం అయితే చేసిందనే చెప్పుకోవాలి. దాదాపు ప్రతి బౌలర్ కూడా వికెట్లు తీయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వికెట్లు పడుతున్నా కూడా టార్గెట్ చిన్నదిగా ఉండటం వల్ల దాదాపు టార్గెట్ దగ్గరికి అయితే చేరుకోగలిగారు. మొదటి బాల్ ని డాట్ బాల్ గా మార్చడం జరిగింది విల్ జాక్స్. అలాగే రెండో బాల్ కూడా డాట్ బాల్, మూడో బాల్ బౌండరీ లైన్ దాకా వెళ్ళడం వల్ల 3 రన్స్ అయితే లభించాయి. బౌండరీ లభించలేదు కానీ 3 రన్స్ అయితే తీయడం జరిగింది. 4గో బాల్ రింకు సింగ్ స్ట్రైక్ లోకి వచ్చారు, డాట్ బాల్ గా మార్చడం జరిగింది. 5వ బాల్ ని బౌండరీగా రింకు సింగ్ మలచడం జరిగింది. ఈ విధంగా రింకు సింగ్ బ్యాట్ నుండి విన్నింగ్ షాట్ అయితే అందించడం జరిగింది. తన కేకేఆర్ టీమ్ కు 2 పాయింట్లు అందించి పాయింట్ల పట్టికలో కేకేఆర్ 6వ స్థానంలోకి 13 పాయింట్లతోటి చేర్చుకోగలిగారు రింకు సింగ్ తన విన్నింగ్ షాట్ తోటి. ఇలాగే విన్నింగ్ షాట్లని రింకు సింగ్ ఇప్పటికే చాలా మ్యాచ్ల్లో గెలిపించడం జరిగింది. కలకత్తా నైట్ రైడర్స్ కి లీగ్ దశలో మరొక మ్యాచ్ మాత్రం మిగిలి ఉంది. అది తప్పక గెలిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉండవచ్చు. లీగ్ మ్యాచ్లకు మొత్తం 70 మ్యాచ్లకు గాను ఇప్పటికే 65 మ్యాచ్లు పూర్తయ్యాయి. మొత్తం 10 ఫ్రాంచైజీ జట్లలో అన్ని టీంలు ఇప్పటికీ 13 మ్యాచ్లు ఆడి ఉన్నారు. అన్ని టీంలకు ఆఖరి 5 లీగ్ మ్యాచ్లు మాత్రం మిగిలి ఉన్నాయి. ప్లే ఆఫ్స్ లో 4వ స్థానం కోసం 5 టీంలు పోటీ పడుతున్నాయి. 5 టీంలలో కలకత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీలో కొనసాగుతూ ఉంది. కలకత్తా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో ఈడెన్ గార్డెన్ లో కలకత్తాలో వర్షం కారణంగా 1 గంట మ్యాచ్ లేట్ సాగినా కూడా కలకత్తా నైట్ రైడర్స్ వైపే హోమ్ గ్రౌండ్ ఫలితం అయితే కనిపించింది. ఈ విధంగా కలకత్తా నైట్ రైడర్స్ కి హోమ్ గ్రౌండ్ కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. పిచ్ కూడా మొదటి బాల్ నుంచి రెండవ ఇన్నింగ్స్ పూర్తయ్యే ఆఖరి బాల్ వరకు పూర్తిగా బౌలర్లకి మాత్రమే అనుకూలంగా కనిపించింది. 2 టీంల బ్యాటర్స్ బ్యాటింగ్ చేయడంలో రన్స్ రాబట్టడంలో కనబడ్డారని చెప్పుకోవాలి. కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే అజింక్య రహానే 21 రన్స్ 17 బాల్స్ కి, మనీష్ పాండే 45 రన్స్ 33 బాల్స్ కి, రోమన్ పావెల్ 40 రన్స్ 30 బాల్స్ కి చేయగలిగారు. ఎక్స్ట్రా రూపంలో 6 రన్స్ లభించాయి. కలకత్తా నైట్ రైడర్స్ వికెట్ల పతనం గురించి చూసినట్లయితే 10 రన్స్ వద్ద మొదటి వికెట్ 48, 54, 118, 124, 140గా వికెట్లను కోల్పోయి 18.5 ఓవర్లలో ఇంకా ఇన్నింగ్స్ పూర్తవడానికి 7 బాల్స్ మిగిలి ఉండగా 148 టార్గెట్ ఛేదించడం జరిగింది. 6 వికెట్లను కోల్పోయి చేయగలిగారు. ముంబై ఇండియన్స్ బౌలింగ్ లో కార్బిన్ బాష్ 3 ఓవర్లు బౌల్ చేసి 7 డాట్ బాల్స్ వేసి 30 రన్స్ ఇచ్చి 3 ప్రధానమైన వికెట్లు తీయడం జరిగింది. ఈ విధంగా కార్బిన్ బాష్ లాంటి ఆల్రౌండర్ ప్లేయర్ బ్యాటింగ్ లోను, బౌలింగ్ లోను, ఫీల్డింగ్ లోను కూడా అద్భుతమైన క్యాచ్ పట్టి ఆల్రౌండర్లకి ఉన్న ఆల్రౌండర్ ప్రదర్శన ఎలా ఉంటుంది, టీంలో ఆల్రౌండర్ ఉంటే ఎలాంటి మార్పులు చేయగలుగుతారు, అలా గేమ్ చేంజర్ గా చేసి చూపించడం జరిగింది. దీపక్ చాహర్, బుమ్రా, గజన్ఫర్ 1 వికెట్ చొప్పున తీయగలిగారు. కలకత్తా నైట్ రైడర్స్ 6 వికెట్లు కోల్పోయి 4 వికెట్ల తేడాతోటి ముంబై ఇండియన్స్ పై అద్భుత విజయం సాధించి ప్లే ఆఫ్స్ వైపు మరో అడుగు ముందుకు వేయడం జరిగింది. ఈ మ్యాచ్ అవార్డుల పరంగా సూపర్ స్ట్రైక్ రేట్ గా కార్బిన్ బాష్, అలాగే సూపర్ సిక్స్ల పరంగా రోమన్ పావెల్, గ్రీన్ డాట్ బాల్స్ పరంగా సునీల్ నరేన్ అవార్డులు అందుకున్నారు. సూపర్ ఫోర్స్ గాను అలాగే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును మనీష్ పాండే అందుకోవడం జరిగింది. సుమారు ఈ సీజన్ లో మనీష్ పాండేకి మొదటిసారి బ్యాటింగ్ అవకాశం వచ్చినా కూడా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసి 45 రన్స్ వరకు చేయగలిగి మనీష్ పాండే తన టీంని గెలిపించుకోగలిగారు. ఈ విధంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నారు మనీష్ పాండే. ఇలాంటి నాక్స్ తోటి కలకత్తా నైట్ రైడర్స్ ని మరొకసారి గెలిపించుకోగలిగాడు. ఇది వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. థాంక్యూ, ధన్యవాదాలు.